కమిటీ డైరెక్టర్ అయినటువంటి కేఎల్ దయానంద్ గారికి స్వాగతం. అధ్యక్షులు పచ్చ నరసింహరావు గారు, సెక్రటరీ సూర్యం గారు, ఈ యొక్క విగ్రహ నిర్మాత పోతురాజ్ యాదన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఉత్సవ కమిటీలో కీలక పాత్ర వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు కోయిల జీవన్ దాస్ గారు, సంజీవ్ గారికి, అలాగే ప్రారంభమవుతాయి కూడా జ్యోతి ప్రజ్వలనతో. ముఖ్య అతిథులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభ స్పీకర్, తెలంగాణ రాష్ట్రంలో. మరి భారతరత్న జయంతిస్తోలకు ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముఖ్య అతిథులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభ. నిజమైన దేశ నాయకుడు. ఆయన దేశాన్ని ఒక దిక్కు తీసుకోండి, కానీ ఆయన గురించి చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ ఉండదు, కాన్స్టిట్యూషన్ గురించి ఉండదు. వేరే దేశాలలో కాన్స్టిట్యూషన్ మీద, ఇటువంటి గొప్ప వ్యక్తుల మీద టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఈయన చిన్న ఉన్నప్పుడు అట్లా ఎవరు అందరూ తెలియదు, గడు దిక్కు చూపెడుతుండే పెట్టిన మహానుభావుడు ఇదని మన ఆయన చెప్పింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆసియా ఖండంలో అన్నిట్లో ఎక్కువ డిగ్రీలు సంపాదించింది. వారు అమెరికాలో చదివిండ్రు, మళ్ళీ ఇంగ్లాండ్ చదివిండ్రు. వేరే నాయకులు కూడా, నెహ్రూ గారు, గాంధీ గారు కూడా ఇంగ్లాండ్ చదివింది. కానీ ఇంగ్లాండ్ విధానం వేరు, అక్కడ సమాజం వేరు. అమెరికా విధానం వేరు, అక్కడ సమాజం వేరు. ఈయన ఒక్కడే ఒకడు ఇంగ్లాండ్ లా, ఆమె అమెరికా చదివింది. ఇక్కడ సైడ్ ఇంగ్లీష్ లా, అక్కడ పార్లమెంట్ లో దొరలు ఉంటారు. అమెరికాలో ఇంకెక్కువ సామాజిక న్యాయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రెండింటి ఎక్స్పోజర్ ఉన్నారు. 2 PhDలు ఉన్న నాయకుడు ప్రపంచంలో అప్పుడు ఏషియా ఖండంలోనే 2 PhDలు ఉన్నాయంటే అంబేద్కర్ గారికి ఒక్కరే. గాంధీ గారికి లేవు PhDలు, నెహ్రూ గారికి లేవు. తర్వాత అందుకే అంబేద్కర్ అంటే సామాజిక న్యాయం, దాన్ని ఉంటేనే భారతదేశం ముంగపోతున్నారు. కానీ రాజ్యాంగం రాష్ట్రాలకు అన్ని వివిధ రంగాలలో ఎక్స్పోజర్ ఉండాలి. అలా కేవలం పొలిటికల్ సైన్స్ కాదు, ఆయన ఎకానమిస్ట్. ఆయన వల్ల ఎన్నో జరిగినాయి. ఈ రోజు చిన్న రాష్ట్రాలంటే ఆయన వల్లనే జరిగింది. ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లనే జరిగింది. చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉండి, అదే కాక ఈ రోజు మన రూపాయి నోట్ తీస్తే ఆయన ఎకానమిస్ట్. ఆయనే RBI సృష్టించుడు, కానీ ఆయన ఫోటో లేదు ఆయన మీద. 1 రూపాయి 10 రూపాయలు 100 రూపాయలు లేదు. అదే కాక ఈ రోజు కృష్ణా నది, ఇవన్నీ కూడా పోటీలు జరుగుతున్నాయి. ఆయననే అన్నాడు, నదులు PWC కింద PWC. ఇంకోటి ఎలక్ట్రిసిటీ మీద కూడా ఆయన ఏంటంటే ఎలక్ట్రిసిటీ అందరికి సంబంధించింది. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ చేసేది, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే ఎలక్ట్రిసిటీ సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలి. ఎన్నో చేసిండు. అందరికి నేను ఆర్టికల్ 370 మీద నెహ్రూ గారు చాలా ఒత్తిడి చేస్తే కశ్మీర్ మీద ఆర్టికల్ 370 టెంపరీ ఉండాలి. ఎన్నో చేసిండు. ఇంకోటి రాజకీయాలు ఎంతో కానీ మత రాజకీయాలు చేయవద్దు అని ఆయన రాసిండు. ఒక మతపరంగా రిజర్వేషన్ ఉండొద్దు అది ఆయన రాసిండు. వాళ్ళందరూ మీకు కావాలని. ఈ రోజు చూస్తే అంబేద్కర్ ను ఏ పార్టీ అయితే అంబేద్కర్ ను అవమానించిందో,
ఏ పార్టీ అయితే అంబేద్కర్ పిఏను తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకొని అంబేద్కర్ గారు ఓడగొట్టిందో ఆ పార్టీ వాళ్ళకి ఎట్లున్నది. ఇప్పుడు ఓడగొట్టిండు, అప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అంబేద్కర్ ప్రతి ఒక్క అంశానికి వ్యతిరేకంగా ఉన్నది. ఆర్టికల్ 370 టెంపరీ చేసి పర్మనెంట్ చేస్తాం. మేము బీజేపీ పార్టీ ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ బిల్ పెడితే ఆయన ఏమన్నాడు, ఎలక్ట్రిసిటీ ఈజ్ నేషనల్ రిసోర్స్.